మంచిర్యాల కార్పొరేషన్లోని 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న సోమ్ శ్రీనివాసుల విజయోత్సవ ర్యాలీ భారీగా నిర్వహించారు. అనంతరం ఇక్కడ లక్ష్మీనగర్లో భారీ ఎత్తున కృతజ్ఞత సభను నిర్వహించారు. విజయోత్సవ ప్రజలందరినీ అమేకంగా ఎలక్షన్లకు ఎలా తిరిగామో అది మర్చిపోకుండా గెలిచిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వచ్చిన ఆ ర్యాలీ విజయవంతమైంది. కార్పొరేటర్గా గెలిచి వచ్చినందుకు అన్నగారు మీ అందరికీ మా పృథ్వీ ఎంక్లేవ్ తరపు నుంచి వెరీ బిగ్ థ్యాంక్స్ అన్నగారు. అదేవిధంగా అన్నగారి సేవలను గుర్తించి ఇక్కడ అన్నగారికి కాంగ్రెస్ సీట్ ఇస్తే బాగుంటుంది అని భావించిన ప్రేమ్సాగర్ రావు గారికి, అంపా సురేఖమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ వేదిక తరపు నుంచి మా పృథ్వీ ఎంక్లేవ్ తరపు నుంచి కోరుకుంటున్నాము. అదేవిధంగా అన్నగారికి నాకు ఇప్పటి నుంచి కాదు గత 20 ఏళ్ళుగా పరిచయం ఉన్నది. నేను ఆల్ఫోస్ కాలేజ్లో మ్యాథమెటిక్స్ అసిస్టెంట్, నా పేరు రాజ్ కుమార్. అన్నగారికి పరిచయం నాకు ఎప్పటి నుంచే ఉన్నది. అన్నగారి సేవా కార్యక్రమాలు చాలా 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 తక్కువ మందికి తక్కువ తెలుసు. ప్రచారం చేసుకోవడం అన్నకి ఇష్టం ఉండదు. నాకు అర్థమైన విషయం ఈరోజు. ఇప్పుడు కాదు, అన్నగారు ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నగారు సత్యనారాయణ సార్ చెప్పినట్టు హరితహారం దగ్గర నుంచి మొదలు పెడితే హరితహారం చెట్లను గత ప్రభుత్వం చెట్లు నాటి వెళ్ళిపోతుంది. అన్నగారు దాన్ని గ్రహించి సొంత ఖర్చులతో అప్పుడే 8 ఏళ్ల కింద తన సొంత ఖర్చులతో ట్రీట్ గార్డ్స్ తీసుకొచ్చి లక్షల ఖర్చు రూపాయలతో చెట్లని కాపాడే ప్రోగ్రాం. చెట్టు నాటడం ముఖ్యంగా దాన్ని కాపాడడం ముఖ్యం. అన్న నువ్వు నాటిన మొక్క చెట్టు అయింది, నువ్వు కార్పొరేట్ అయ్యావు అన్నగారు. అదేవిధంగా ఇంకా ఇంకా ఎంతో ఎత్తుకెదగాలని కోరుకుంటున్నాం. సో ఇట్లా అన్న సేవా కార్యక్రమాలు చెప్తే కరోనా విషయంలో కావాలి, సత్యనారాయణ సార్ చెప్పినట్టు నిజంగా ప్రతిదీ కూడా చెప్పారు సత్యనారాయణ సార్ గారు. కరోనా సమయంలో ఎంతో మందికి నిత్యావసర సరుకులు అవన్నీ చాలా మందికి తెలియని విషయాలు. నీళ్లు లేని వారికి బోర్స్ వేయించి సొంత ఖర్చులతో అప్పుడే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇంకా ఈ సేవా కార్యక్రమం కాకుండా పేద విద్యార్థులకు మీకు తెలియని విషయాలు, పేద విద్యార్థులకు చదువు చెప్పించే కార్యక్రమాలు, అన్న దగ్గర పనిచేసే వాళ్ళకు సొంత వ్యక్తులుగా చూసుకునే గుణం, ఎన్నో విషయాలు ఇట్లా చేస్తూ వెళ్ళారు. అధికారంలో లేనప్పుడే ఇన్ని చేశాడు సీనన్న. ఇప్పుడు అధికారం వచ్చింది అన్నకు, అక్కగారి దయ వల్ల ఇంకెన్ని చేస్తాడో అని మాకు అనిపిస్తుంది. టికెట్ రాగానే చాలా ముచ్చటేసింది అన్నకు. అన్నను 6 ఏళ్ల క్రితమే కోరుకున్నాం, అన్న మీరు రావాలి. ఏ లేదు తమ్ముడు, ఈ రాజకీయాలు నాతోటి కాదు. లేదు చూసావన్నా, నిన్నే మోటివేషన్ చేసినాం మేము, మీరు మమ్మల్ని మోటివేషన్ చేయడం కాదు. రాజకీయాలకు వచ్చారు, రావడమే కాదు మనందరి వేదిక మీద ఉన్న పెద్దలందరి సహకారంతో, పేరున పెద్దలందరి సహకారంతో అన్నగారు ఎంతో విజయంతో గెలిచారు. ఇంకా 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 మేము ఎక్స్పెక్ట్ చేసాం మెజారిటీని, రాలేదు. సో అవన్నీ కూడా త్వరలో ఇంకా రాబోతుంది. సో అదేవిధంగా అన్నగారు నేను ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఏదో సమస్య అన్నారు కాబట్టి ఒక చిన్న విషయం ఏం లేదన్న, అలాని మీకు చెప్పిందే. ఇప్పుడు మనం మాట్లాడే రోడ్ ఇలా వెళ్తూ ఉంటే అన్న, వర్షాకాలం వస్తే ఇట్లా చూసినామనుకో, ఇక్కడ కొండన్న ఇంటి ముందు వరదే కనిపిస్తుంది. అంటే అది ప్రభుత్వంతో ఉన్న సమస్య, మన సమస్య కాదు. దీని మధ్య మీరు ఒక సమన్వయకర్తగా దీని అన్ని చేయగలుగుతున్నారు. అటు వెళ్తే భోజన్న గారి ఇంటి దగ్గర నీళ్ళే కనిపిస్తాయి, అక్కడ వెళ్తే అంటే అదంతా వర్షం, రోడ్డు వేయలేక రోడ్డు శాంక్షన్ అయిందన్న, మీరు ఖచ్చితంగా మాటిచ్చిండు చేస్తారు. సో అన్నగారు సమస్య ఏమంటే చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇంకా ముందుకెళ్తే ఈ రోడ్డు వేసినప్పుడు మా పృథ్వీ ఎంక్లోని కూడా గుర్తుపెట్టుకొని, మా రోడ్డు ఉందన్నగారు, ఆ రోడ్డును కూడా వేసి, అదేగానే మేమందరం బిల్డర్లతో కొట్లాడి కష్టపడి ఒక వాచ్మెన్ రూమ్ కట్టుకోవడం జరిగింది. సో అనుకోని కారణాల వల్ల దాన్ని కూల్చివేతకు గురైంది. అది ఎందుకు ఏంటనేది మనం స్ట్రాంగ్ రూమ్లో, డార్క్ రూమ్లో మాట్లాడుకుందాం అన్నగారు. కానీ దానికి పర్మిషన్ తీసుకొచ్చి మళ్ళీ మా కాలనీ వాసులలో ఉన్న బాధను మీరు తీరుస్తారని ఆశిస్తున్నాను.